ఇప్పుడైందిన వార్త సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర. వివరాలు చూస్తే డీఐజీ సంచలన విషయాలైతే వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు వెల్లడించారు. ఎంపీపీఏ బండి రాఘవరెడ్డి ద్వారా సమాచారం అందుకొని తాను ఆ పోస్టులు పెట్టానని వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంలో చెప్పారని వివరించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద పోస్టులు పెట్టడంపై అవినాష్ రెడ్డి చెబితే రాఘవరెడ్డి డైరీలో రాసుకోవడం స్వయంగా చూశానని చెప్పినట్లు వివరించారు. ఎంపీ ఇచ్చే కంటెంట్ను రాఘవరెడ్డి తనకు సూచించగా ఆ మేరకు తాను జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు తెలిపారన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ రెడ్డితో పాటు అతను పారిపోవడానికి సహకరించిన సుబ్బారెడ్డి, ఉదయ్లను పోలీసులు సోమవారం కడపలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇక తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయం వేదికగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సామాజిక మాధ్యమ సైకోముఠ వికృత చేష్టలకు తెగబడిందని పోలీస్ శాఖ అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించిన మూలాలన్నీ కడప వరకు విస్తరించాయని తేటతెల్లమైంది. గత 5 ఏళ్లలో వైకాపా పాలనలో ప్రతిపక్ష నేతలు, వారి మహిళా కుటుంబ సభ్యులే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచికానందం పొందారని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు తెలిపారు. ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు ఈ సామాజిక మాధ్యమ వ్యవహారం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. ఇక ఈ నెల 8న పులివెందుల్లో సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా వర్రా రవీందర్ రెడ్డి, ఏ2గా సజ్జల భార్గవరెడ్డి, ఏ3గా వైకాపా అధినేత జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి పేర్లను చేర్చారు. ప్రస్తుతం రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయగా అతను తప్పించుకు పారిపోయేందుకు సహకరించిన భారతీ సిమెంట్ కంపెనీ ఉద్యోగులు ఉదయరెడ్డి, సుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఉద్యోగిగా జీతం తీసుకుంటూ వైకాపా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. 2022లో సామాజిక మాధ్యమ డిజిటల్ మీడియా సోషల్ మీడియా వేదికగా సజ్జల భార్గవరెడ్డి చేతుల్లోకి తీసుకోవడంతోనే సామాజిక మాధ్యమాల్లో బూతు పురాణంతో కూడిన పోస్టులు పెట్టడం తీవ్రమైందని డీఐజీ తెలిపారు. ఈ విధంగా పోస్టులు పెట్టేందుకు ప్రతి నెల 13,000 జీతంతో పాటు రాఘవరెడ్డి నుంచి వర్రా రవీందర్ రెడ్డి తీసుకునేవాడని విచారణలో తేలింది. అంటే ఇలాంటి బూత్ పోస్టులు పెట్టినందుకు నెలకు 13,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగేది.